మీ అందరికీ కూడా ఇంత ఆనందాన్ని, ఒక మహదానందాన్ని కలిగించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేయాలని చెప్పి, ఈ మధ్య కాలంలో యోగాంధ్ర చేయాలని చెప్పి, ఇవాళ జ్ఞానాంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఈ యొక్క మెగా డిఎస్సి నిర్వహించారు. తొలి సంతకం దీనికన్నా గొప్ప విషయంపై పెట్టాల్సిన అవసరం లేదని, ఇదే ముఖ్యం అని చెప్పి ఆ విధంగా డిఎస్సి 2025 నిర్వహణ ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. పరీక్ష యొక్క ప్రకటన దగ్గర నుంచి, పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి, ఆ రిజల్ట్ నుంచి ఇవాళ మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే ఒక గొప్ప ప్రక్రియ 150 రోజుల్లో అద్వితీయంగా చేసి అనితర సాధ్యం పెట్టుకొని ఒక క్రౌంచ పక్షి వర్షపు నీటి కోసం ఏ విధంగా చూస్తుందో ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను చూస్తుండేవాడిని. విద్యార్థులు వాళ్ళలాగా నాకు కూడా హృదయ స్పందన ఉంది. ఆ విధంగా దేనికోసం వేస్తుండేవాళ్ళంటే ఏదైనా ఒక పరీక్ష రాస్తే ఒక ఆనందం పొందాలని, ఒక జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసి జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఎగ్జామ్స్ రాయాలని ఒక తాపత్రయంతో అందరూ ఇక్కడ ఏదైతే చూస్తున్న అన్ని కళ్ళు కూడా వాళ్ళ హృదయంలో అటువంటి ఆకాంక్ష, ఆశతో ఉండేవాళ్ళు. అయితే ప్రభుత్వాలు ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క పరీక్ష రాయకుండా వాళ్ళందరినీ కూడా నిరాశ నిస్పృహలు లోన్ చేస్తుందో దానిని దూరం చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తొలి రోజునే ఈ యొక్క మెగా డిఎస్సి పై సంతకం పెట్టడం ఏదైతుందో నిజంగానే అద్భుతం. అందరూ కూడా ఒకటే అడిగేవాళ్ళు, నాకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి. ఈరోజు 6-7 సంవత్సరాలు అయిపోతుంది నేను చదువు పూర్తి చేసి ఎగ్జామ్ రాసే అవకాశం కూడా లేకుండా నేను అనేక రకాల ఇతర పనులు చేయడానికి ఇబ్బంది లేదు, కానీ మాకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి, ఎంతో కొన్ని సీట్ల కోసం అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆర్ద్రత పడే అనేక మంది విద్యార్థుల యొక్క ఆశలు నెరవేర్చే విధంగా ఇవాళ యొక్క కార్యక్రమం ఉందని